తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయిందా? అతి త్వరలోనే పూర్తి చేయడానికి కసరత్తు పూర్తి అవుతుందా? నామినేటెడ్ పదవుల ఆశావాహులు పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నం అయిపోయినట్లు కనిపిస్తా ఉంది. నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లు ఢిల్లీ లెవెల్లో లూబింగ్ చేస్తున్నట్టే ఉంది. ఇంతకీ టీ కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల జాబితాలో ఛాన్స్ దక్కేది ఎవరికి? ఢిల్లీలో లూబింగ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? తెలంగాణ కాంగ్రెస్ లో నేతల పదవుల పాటలు మళ్లీ మొదలవుతున్నాయి. మొన్నటి తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ ఇచ్చిన బూస్టప్ లీడర్లతో పాటు క్యాడర్లోనూ జోష్ నింపుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదట్లో పదవుల పందారం కొనసాగినా ఆ తర్వాత మాత్రం చాలా రోజులుగా టీ కాంగ్రెస్ పార్టీ పదవుల భర్తీలో ఊగిసలాట ధోరణి నడుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే టీ కాంగ్రెస్ పీఎస్సీ సమావేశానికి వచ్చిన ఢిల్లీ దూత కేసీ వేణుగోపాల్ రెడ్డి శ్రేణులకు గుడ్ న్యూస్ చెప్పి వెళ్లారు. వచ్చే 20 ఏళ్ల పరిపాలన దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పదవుల భర్తీ చేపట్టాలని ఆదేశించారు. దాంతో టీ కాంగ్రెస్ లో మరో కొత్త చర్చ స్టార్ట్ అయింది. పార్టీలో పెండింగ్ పోస్టులకు కొత్త పాత సీనియర్ జూనియర్ అనే డిఫరెన్స్ లేకుండా ఎవరికి వారు పార్టీ పదవులపై ధీమా వ్యక్తం చేశారు. కొందరు నేతలు పార్టీ పెద్దలతో లాబియింగ్ కూడా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో గత 10 ఏళ్లుగా ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ వేవ్ తో పవర్లోకి వచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరోచితంగా పోరాడి కేసులు ఎదుర్కొన్న నేతలు, కార్యకర్తలు తమకు సముచిత స్థానం కేటాయించాలని అధిష్టానం ముందు డిమాండ్లు పెడుతున్నారు. కొందరు స్టేట్లోని కీలక నేతలతో పాటు ఢిల్లీ పెద్దలతోనూ లాబియింగ్ చేయించుకొని అధికార ప్రభుత్వంలో పదవులు పట్టేయాలని భావిస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కూడా మొదటి నుంచి ఒకే స్టాండ్తో ఉంది. పార్టీ కోసం కష్టపడిన వారు కొత్త వాళ్లైనా పాత వాళ్లైనా వాళ్ళ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆధారంగానే పదవులు ఇస్తామని చెప్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కమిషనర్, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కలుపుకొని 37 పోస్టులు భర్తీ చేసింది. మరో 30కి పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. అలాగే వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, కమిషన్ మెంబర్లు, దేవాదాయ కమిటీలు, రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు పీసీసీ నూతన కార్యవర్గం, వ్యవసాయ మార్కెట్ కమిటీ భర్తీ చేయాలని పార్టీ యోచిస్తోంది. ఈ క్రమంలో ఇదే అదునుగా భావిస్తున్న కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల ఆశావాహులు ఎవరికి వారు లాబింగ్లతో రెడీ అవుతూ ఉండడం ఆ పార్టీలో హీట్ పెంచుతోంది. మొత్తంగా టీ కాంగ్రెస్ లో కొత్తగా వచ్చే నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహులు ఎవరికి వారు బిజీగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ లో సెకండ్ ఫేజ్ నామినేటెడ్ పదవులు ఎవరికి వరించబోతున్నాయి? లీడర్ల లాబింగ్లు ఢిల్లీలో ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.